హాయ్ అండి, ధనలక్ష్మి అక్షంతల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఇదైతే లోటావేటర్ కోపించాక బాగా నీళ్లు పట్టేసినాయి అన్నీ. మొన్న ఫుల్గా వర్షం పడింది కదా, 2-3 రోజులు కూడా నైట్ బాగా పడింది. నేను వచ్చేటప్పటికి నారుమడి కనపడకోకుండా అంత నీళ్లు మునిగిపోయాయి. అవి ఒక రోజంతా పట్టిందనమాట నీళ్లు బయటికి వెళ్ళటానికి. నారు కొంచెమే పైకి కనిపించే అంత మునిగిపోయిందనమాట. దానివల్ల ఏమైందంటే నాకు దానివల్ల ఈ నారు లోపల కాస్తంత పాసినట్టు అయిపోయిందండి. అసలుకే ఇది అంతంత మాత్రంగా ఉన్న నారు ఇంకా కాస్త దెబ్బతిందనమాట. ఇది మనం పోసేటప్పుడు 70 సెంట్లకి ఇంకా మిగులుతుందని చెప్పారు. కానీ తీరా చూస్తే ఇప్పుడు ఇది 40 సెంట్లకి అర ఎకరానికే వచ్చేటట్టుంది. మళ్ళీ నేను నారు కొనాల్సి వస్తుంది. అలాగే దీనికి మందులని అవని ఇవని ఒక 1000 రూపాయల పైనే అయినట్టున్నాయి. అసలు అనవసరంగా నేను నారు పోసానేమో అని అనిపించింది అనమాట. ఈ పని చేయకోకుండా బాగుండేదేమో అనిపించింది. ఎన్ని మందులు కొట్టినా కూడా దీనికి తెగులు తిప్పుకోలేదండి. ఇంకా మొన్న లాస్ట్గా ఒక మందు తెచ్చి కొట్టాను. అది కొట్టిన తర్వాత కాస్తంత పర్వాలేదేమో అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఇంకా అయితే మారలేదు కలర్ అంతా. ఊదగడ్డ అయితే కావాల్సినంత వచ్చేసింది దీంట్లో. ఇప్పుడు మరి ఈ రోజున కలుపు మందు కొడదామంటేనేమో ఇదేమో బాగా వాతావరణం చాలా మసుగుగా ఉంది. కొడదామా వద్దన్నట్టుగా ఉంది. ఇంకా నాటు వచ్చేసేసరికి ఇంకొక 5-6 రోజుల్లో నాటు వేయాలి అని చెప్పని అంటున్నారు. మరి మొక్క చూస్తేనేమో కూస్తంతే ఉంది. మరి ఇది నాటేస్తే ఇది తిప్పుకునిద్దా లేదా అని డౌటు. ఇన్ని ఖర్చు పెట్టి అనవసరంగా పెట్టానేమోనని బాధేస్తుందండి అసలుకి. నాకైతే ఈ వరి పొలాల గురించి అస్సలు తెలీదు. జామ తోటను ఇంకా మిగతా పైర్ల గురించి అయితే కాస్త కోస్త తెలుసు కాబట్టి ఈ వరి నారు గురించి, వరి పొలం గురించి అస్సలు తెలియదండి నాకు. పక్కన వాళ్ళ సలహాలతో చేశాను నేను. ఇది పక్కదారి పట్టినట్టుందనమాట. ఈ సంవత్సరం కాస్తంత దెబ్బతిన్నట్టే అనిపిస్తుంది నాకు. ఇది ఏం తిప్పుకొని మరి నాకు చేతికొస్తుంది అనేది నాకు అర్థం కావట్లేదండి. ఏమన్నా చిట్కాలు ఉంటే తెలిసిన వాళ్ళు చెప్పండి ప్లీజ్, దయచేసి. అలాగే నాటు వేసిన దగ్గర నుంచి కూడా ఏమేమి ఎరువులు వాడాలనేది కూడా నాకు తెలియదు. ఎవరికన్నా తెలిసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ నాకు చెప్పండి, నేను దాని ప్రకారం చేసుకుంటానండి. ఇదైతే లోటావేటర్ కోపించాము, దమ్ము చేసినట్టే ఉంది పొలం అయితే. ఇవన్నీ నా అడుగులేనండి. అన్నిసార్లు తిరిగాను అనమాట నేను దీంట్లో. ఇది కోపించి 5 రోజులే అవుతుంది, కానీ 500 సార్లు తిరిగినట్టు ఉన్నాయి అడుగులు. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.